ఏపీలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలపడంతో పాటు ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ముఖ్యంగా ఈ బదిలీల్లో భార్యాభర్తలు, కంటిచూపు సరిగా లేని వారితో పాటు గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో ఎట్టకేలకు ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ జీవో నెంబర్ 75ను విడుదల చేశారు. 11 శాఖల్లో ఆగస్టు 19 నుంచి 31 వరకు, ఒక్క శాఖలో మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాల శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగుల బదిలీలకు ఆదేశాలిచ్చింది. దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పనులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో కూడా ట్రాన్స్ఫర్లకు ఓకే చెప్పింది. అయితే ఈ బదిలీలకు టీచర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని దూరం పెట్టింది. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే ప్రభుత్వం బదిలీలకు అనుమతిచ్చింది. ఈ బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. 5 ఏళ్లు ఒక చోట సర్వీసు పూర్తి చేసుకున్న వారిని ఖచ్చితంగా బదిలీ చేయాలని సూచించింది. అదేవిధంగా 5 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్న వారి విషయంలోనూ కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులకు కూడా ఈ బదిలీలను వర్తింపజేసింది. అయితే ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాలుంటే ఆ కారణాలు చూపుతూ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు అందులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపించింది. వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగులైతే ఒకే ఊళ్ళో పోస్టింగులకు కూడా అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే ఆఫీస్ బేరర్ల పేరుతో ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులపై ప్రభుత్వం దృష్టి సారించింది. బేరర్లను బదిలీ చేయాలని ఆదేశించింది. ఉద్యోగ సంఘాలిచ్చే ఆఫీస్ బేరర్ల లెటర్లపై ప్రత్యేక సూచనలు చేసింది. ప్రస్తుతం ఆఫీస్ బేరర్లుగా ఉన్న ఉద్యోగులు 9 ఏళ్ల నుంచి బదిలీల నుంచి మినహాయింపు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తాలూకా, జిల్లా స్థాయిలో ఆఫీస్ బేరర్ల లెటర్లను జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖల్ని సాధారణ పరిపాలన శాఖకు పంపాలని పేర్కొంది. అయితే ఆఫీస్ బేరర్ల లేఖలకు జిల్లా కలెక్టర్ల ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది. మరోవైపు పరిపాలన పరంగా అవసరం అనుకుంటే 9 ఏళ్ల కాలపరిమితి పూర్తి కాకపోయినా ఆఫీస్ బేరర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించింది.